చావు బతుకుల్లో గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది బతికిన వాళ్ళు ఉన్నారన్న. అది ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మాతో చేత కాదని చెప్తే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ గాంధీకి పంపిస్తే బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది తెలిసి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళది అలా తప్పు. దూరం అని చెప్పడము మెటర్నిటీ హాస్పిటల్లో కూడా ఏదన్నా డెలివరీ కేసులు కూడా చాలా వరకు జడ్జిఖాన్ హాస్పిటల్ అని పేరు వస్తుంది. ప్రతి మెడికల్ కాలేజెస్లో కూడా హాస్పిటల్ ఉందంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నారాయణ ఉంది, మల్లారెడ్డి ఉంది, అందులో వెనకాల కాలేజెస్ ఉంటాయి, వాళ్ళకి కంపల్సరీ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. దానివల్ల చాలామంది లాభం పడతారు. లేనోళ్ళు కూడా ఇక్కడ మాకు ఇప్పుడు నారాయణ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే లేనోళ్ళు కూడా వెళ్తారు, వైద్యం చేయించుకుంటారు. అలా గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. నీకు ఒకవేళ కాలేజ్ ఉందంటే ఆ స్టూడెంట్స్ తోటి వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలంటే నువ్వు ఫ్రీగా చేయాలి, లేదంటే నువ్వు కాలేజ్ పెట్టడానికి అక్కడ పర్మిషన్ ఉండదు. అట్లాంటి రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా పెడితే, ఇప్పుడు అదొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా సరే దాంట్లో చాలామంది రోజుకి ఎంత లేదన్నా ఒక 10 నుంచి 20 మందికి డెలివరీలు అవుతాయి అక్కడ. అదే డెలివరీ నువ్వు బయట చేయించుకోవాలనుకుంటే వేరే వాళ్ళు లేనోళ్ళు ₹1,00,000 పెట్టుకోవాలి. డెలివరీ ఛార్జెస్ అని, సర్జన్ అని, అదని ఇదని, స్కానింగ్ అని, ఇదని. ఇక్కడ అన్నీ ఫ్రీగా చేస్తారు అడ్మిట్ అయితే. ఎందుకంటే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టింది. అదే రిస్ట్రిక్షన్ గవర్నమెంట్ తీసేస్తే అదే ఫ్రీగా చేసే ట్రీట్మెంట్ అందదు కదా అందరికీ. కావున అన్నిట్లో కూడా గవర్నమెంట్ అనేది ప్రతి కార్పొరేట్ దానికి రిస్ట్రిక్షన్ పెట్టాలి. ఇలా చేసినప్పుడు ఇలా ఇవ్వాలి, ఇలా చేయాలి అని చెప్పేసి.